సనాతన ధర్మంలో ఉట్టి స్త్రీకే కాదండి. ఇదివరకు మన ఋషులు కూడా బొట్టు పెట్టుకునేవారు. బొట్టు చాలా ఇంపార్టెంట్ అండి. బొట్టు అని అంటున్నాం కదా! దాన్నే హిందీలో బింది అంటారు. ఈ బింది అన్న పేరు ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందంటే బిందు నుంచి. బిందు అంటే ఒక ఎనర్జీ పాయింట్, ఒక ఫోకల్ పాయింట్, ఒక స్పార్క్. సో, ఈ బిందు ఉంది చూసారా? అమ్మవారిని లలితా సహస్రనామంలో బిందు మండల వాసిని అన్నారు. అంటే అమ్మా నువ్వు బిందులో కూడా ఉన్నావు. అది నీ పాయింట్ ఆఫ్ క్రియేషన్. అక్కడి నుంచి ఈ క్రియేషన్, ఈ సృష్టి నిర్మాణం జరిగింది. సో, ఈ బిందు చాలా ఇంపార్టెంట్ అండి. సో, లేడీస్‌కే కాదు, జెంట్స్‌కి కూడా ఎస్పెషల్లీ నొసలు మీద ఈ 2 ఐబ్రోస్ మధ్యన ఒక పాయింట్ పెట్టుకోమన్నారు. ఎందుకంటే ఇది ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్ర మాస్టర్ ఆఫ్ ఆల్ చక్రాస్. మన పిట్యూటరీ గ్లాండ్‌ని ఇది కనెక్టెడ్ ఉంది ఇక్కడ. సో, ఈ సీక్రెట్ మన ఋషులకి ముందు నుంచి తెలుసు. సో, ఇది పాయింట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఔటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్, ఇండివిజువల్ సెల్ఫ్ నుంచి యూనివర్సల్ సెల్ఫ్‌కి. సో, ఈ బిందు లేడీస్ ఎస్పెషల్లీ ఇంకా ఎందుకు మెయింటైన్ చేయమన్నారంటే, ఈ బిందు ఉంది చూసారా? లేడీస్ ఇదివరకు ఒకే దృష్టి, వాళ్ళకి ఫ్యామిలీ తప్పించి ఇంకో డైవర్షన్స్ ఉండేవి కాదు. అండ్ లేడీస్ త్వరగా సాధనలో ముందుకెళ్ళిపోయేవారు. వాళ్ళు కంపేర్డ్ టు మెన్, అంటే ఆ స్ట్రక్చర్ అయినా, మెన్ ఒక ఎనర్జీ చూసినా, ఫీమేల్ ఎనర్జీ చూస్తే ఫీమేల్స్ యూజువలీ సాధనలో చాలా ముందుకి ఈజీగా వెళ్ళిపోగలరు. ఇంకో వీడియోలో చూద్దాం మనం అసలు ఎందుకు అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోగలరు అనే విషయం. ఇప్పుడు ఈ లేడీస్ని అందుకునే ఇదివరకు గాయత్రి చేయకూడదు, లేకపోతే సర్టెన్ మంత్రాస్ చేయకూడదు అని. ఎందుకంటే వాళ్ళు వంట చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా మంత్రం చెప్తానే ఉండేవారు. అది ఎన్ని కోట్ల సార్లు చెప్పేసేవారంటే అది సిద్ధమైపోయేది. దానికి ఒక సిద్ధి వచ్చేసేది వాళ్ళకి. సో, వాళ్ళకి ఏంటంటే త్వరగా ఎనర్జీ, ఎందుకంటే చాలా సటిల్ అండ్ చాలా వైబ్రేషను, ఏదైనా త్వరగా నెగెటివ్ ఎనర్జీ క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ అయిపోయేవారు. ప్యూర్ ఎనర్జీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఇంకొక ఎనర్జీస్ దాంట్ నుంచి ఎనర్జీ తీసుకుంటానికి మన చుట్టుపక్కన చేరతాయి యూజువల్లీ. వాళ్ళకి ప్రొటెక్షన్ రాపోయినా ఏదైనా. సో, బింది వాజ్ వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్స్. ఎందుకంటే ఆజ్ఞా చక్ర నుంచి వాళ్ళు కనెక్ట్ అయ్యేవారు కాబట్టి యూనివర్సల్ ఎనర్జీకి బింది ఏం చేసేదంటే అక్కడ పెట్టేవారు. ఎస్పెషల్లీ ఏ కలర్ అండి? రెడ్ కలర్. రెడ్ కలరు మూలాధార కలర్ యాక్చువల్లీ. ఇక్కడ కలరు వైలెట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఇండిగో ఉంటుంది. కానీ మనం రెడ్ కలర్ ఎందుకు చెప్పామంటే రెడ్ చెక్స్ నెగటివిటీ. రెడ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే, రెడ్ వైబ్రేషన్ ఎనర్జీని చెక్ చేస్తుంది. మీకు తెలుసా, మనం గడప మీద కూడా కుంకుమ పెడతాం. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వకుండా ఆ వైబ్రేషన్ చెక్ చేస్తుంది. సో, ఈ రెడ్ కలర్ బింది ఏం చేస్తుంది అంటే, ఎటువంటి దృష్టి, ఇప్పుడు నా ఫేసు ఇట్లా కనిపిస్తుంది కదా, ఎవరైనా ఇట్లా చూస్తే దృష్టి ఎక్కడ వస్తుందంటే బొట్టు మీదకి. ఇప్పుడు ఈ బొట్టు ఒకవేళ నేను తీస్తే ఫేస్ మీద ఎక్కడైనా దృష్టి వెళ్తుంది. ఎప్పుడైతే బొట్టు మనం పెట్టుకుంటామో అది ఎగ్జాక్ట్లీ దృష్టి బొట్టు మీదకి వస్తుంది. ఆ వైబ్రేషన్ లెవెల్ ఇంపాక్ట్ బొట్టు తీసుకుంటుంది. అందుకనే లేడీస్కి ఎస్పెషల్లీ బొట్టు పెట్టుకుంటాం కంపల్సరీ అనేవారు. ఎంత అందమైన లేడీ అయితే అంత పెద్దది ఉండాలండి బొట్టు. అండ్ నార్త్లో చూసారా, పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి బొట్టు పెట్టడం స్టార్ట్ చేయిస్తారు, చిన్నప్పుడు కాదు. వేరే సౌత్ ఇండియాలో కాంట్రాస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మాయికి బొట్టు, కాటిక అన్నీ పెడతారు. సో, ఈ బొట్టు
ఎప్పుడైతే అందంగా అమ్మాయి ఫస్ట్ పెళ్ళైన తర్వాత తయారవుతూ మొదలు పెడతదో, తనకి దృష్టి తగలకుండా ఆ బొట్టు పెడతం స్టార్ట్ చేయించారు. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు బొట్టు ఏ మెటీరియల్‌తోటి తయారు చేసేవారండి? ఇదివరకు చాలా యోగిలు, సిద్ధాలు, తర్వాత మెడిటేషన్ చేసేవాళ్ళు, ఋషులు చందనం పెట్టుకునేవారు. ఎందుకంటే ఎవరిదైతే ఆజ్ఞా చక్ర యాక్టివేట్ ఉంటదో అక్కడ పల్స్ స్టార్ట్ అవుతది. కొట్టుకుంటం మొదలు పెడతది. సో, దాన్ని కూల్ చేస్తానికి అక్కడ చందనం పెట్టుకునేవారు. తర్వాత కొంతమంది బూడిద పెట్టుకుంటారు శివభక్తులు. బూడిది ఎర్త్ ఎలిమెంట్. మీ గ్రౌండింగ్ చేస్తది మీ ఎనర్జీని. ఎవ్రీ మెటీరియల్‌కి ఒక మీనింగ్ ఉంది. తర్వాత లేడీస్ కుంకుమ పువ్వుతోటి తయారు చేశారు. కుంకుమ అన్న పేరు ఎందుకొచ్చిందండి? కుంకుమ పువ్వు సాఫ్రన్. సాఫ్రన్ నుంచి వైలెట్ డామినేట్ కలర్. దాంట్లోంచి వచ్చే వైబ్రేషను ఆజ్ఞా చక్రాన్ని ఇంప్రూవ్ చేస్తది. బ ఈ మధ్యన మనం ఏం చేస్తున్నాము? ఈ స్టిక్కర్సు, తర్వాత ఏవేవో పెట్టుకుంటున్నాం. దీని స్టిక్ ఉంటది చూసారా? వెరీ లో మెటీరియల్ తోటి తయారు చేస్తారు. సో, ఈ ఆజ్ఞా చక్ర డెవలప్ అయ్యేది ఏమవుతదంటే, బ్లాక్ అవుతూ మొదలు పెడతది. ఇప్పుడు నేను పెట్టుకున్నానంటే దీన్ని క్లెన్స్ చేసి పెట్టుకున్నాను నేను. కాబట్టి ఇది క్లెన్సింగ్ ప్రాసెస్ చేసుకొని మీరు కూడా వాడొచ్చు. కానీ నేచురల్ స్టిక్ తోటి మీరు పెట్టుకుంటే ఎంత నేచర్‌తో క్లోజ్‌గా ఉంటే అంత మంచిది.